హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు రూపేష్ ఎస్ఆర్కే వ్లాగ్స్. ఇప్పుడు టైం అయితే మనకు ఎగ్జాక్ట్ గా మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే ఊబర్ లో వచ్చింది. పికప్ ఆల్మోస్ట్ 1.2 కిలోమీటర్ చూపిస్తుంది. అది పికప్ అయితే మనకు సనత్ నగర్ లో పడ్డది. సనత్ నగర్ నుంచి నిజాంపేట్ సైడ్ అయితే డ్రాపింగ్ పాయింట్ చూపిస్తుంది. డ్రాపింగ్ పాయింట్ ఆల్మోస్ట్ 13 కిలోమీటర్ చూపించింది. చూద్దాం మరి 13 కిలోమీటర్స్ కి మనకి ఎంత అమౌంట్ ఇస్తారన్నది. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. నా వీడియోస్ అన్ని చూసి మీకు ఓకే అనిపిస్తేనే సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసి. అలానే మీ సైడ్ నుంచి ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వండి. అంటే వీడియోస్ ఎలా తీయాలి, ఏదైనా ఛాలెంజెస్ చేయాలా అన్నది మీరు కమెంట్ చేశారంటే దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే తీసేకైతే ట్రై చేస్తా. అయ్యో ఖచ్చితంగా చేస్తారని అయితే అనుకుంటున్నా. ఇప్పుడు పికప్ లొకేషన్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. మనకి ఊబర్ లో ఏంటంటే మనకు చూపించేది ఒక అమౌంట్, డ్రాపింగ్ టైమ్ లో ఒక అమౌంట్ అయితే ఇస్తున్నాడు. అది ఈ రోజు కూడా అలానే అయితే మనం తప్పకుండా కస్టమర్ కేర్ కి కాల్ చేసి అయితే మాట్లాడదాం. ఇక్కడే చూపిస్తున్నది. కస్టమర్ కి అయితే కాల్ చేద్దాం. యాక్చువల్లీ మన బండి రీడింగ్ అయితే 9,815 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఫ్యూయల్ కూడా వేపేయాలి. నిన్న 100 వేసాను. ప్రస్తుతానికి ఒక 2-3 రైడ్స్ కొట్టి వచ్చిన డబ్బులతో అయితే వేపించేస్తాను. వన్స్ కస్టమర్ వచ్చిన తర్వాత పికప్ చేసుకుని అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తాను. ఓకే ఓకే తీసేది ఇలానే వెళ్దాం. నిజాంపేటే కదా. ఇలా వెళ్తే వై జంక్షన్ పైన వెళ్ళొచ్చని. ऐसे जाएगा तो वाई जंक्शन को पास से ऐसे जाएगा. किधर से? वाई जंक्शन बालानगर जैन है उसको सामने जा सकते हैं. ठीक है. ओटीपी ओटीपी बोल. 3530 जाएगा. మన ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నాం. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయితే చూపిస్తున్నది. వన్స్ డ్రాపింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఇప్పుడు టైం అయితే మనకు ఎగ్జాక్ట్ గా 7:36 అవుతుంది. మన ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ నిజాంపేట్ లో డ్రాప్ చేసి ఇంకొక పికప్ కి అయితే వెళ్తున్నా. ఇది మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే పడ్డది. కస్టమర్ లొకేషన్ కూడా పక్కనే. చిన్న చిన్న ఆర్డర్స్ వస్తుంటాయి కానీ తీసుకోలే. ఇప్పుడు మెయిన్ టాస్క్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వెళ్తే పడతాయా లేదా అన్నది అది ఎప్పటికీ డౌటే మనకి. చూద్దాం. అక్కడికి వెళ్ళి ఇంకా ఓలా ఊబర్ రెండు ఆన్ చేసి పెడతాను. చిన్న ఆర్డర్ వచ్చినా ఇంకా మాక్సిమం సిటీ లోపలికి వచ్చేకైతే ట్రై చేస్తాను. కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. ఇప్పుడు టైం అయితే మనకు ఎగ్జాక్ట్ గా 18 అవుతుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే ఒక ఆర్డర్ అయితే తీసుకొని వచ్చా కదా. డ్రాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేయాలి. మరి ఎక్కడికి వస్తుందో ఎడికి పడుతుందో చూడాలి. ప్రస్తుతానికి మార్నింగ్ నుంచి 2 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను అంతే.
వ్యాలెట్ లో ఎంత మైనస్ ఉంది చూడాలి. ప్లాట్ఫామ్ ఫీజు ఏమైనా కట్ చేశారు? ఇంకా ఏం కట్ చేయలే. వన్స్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అయితే కంటిన్యూ అవుతాము. ఇటు సైడ్ మాక్సిమం ఆర్డర్లు పడవు, ఓలా కూడా ఆన్ చేసేస్తాం. మనకి కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇటు సైడ్ పడితే బెటర్, పడకపోతే ఓలా ఓలా నుంచి ఒక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ అలా ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోతాను. మెయిన్ సిటీ లోపలికి వెళ్ళామంటే ఈ టైంలో ఇటువైపు బాగా ఆర్డర్లు వస్తాయి, ఆఫీస్కి వచ్చే వాళ్ళంతా ఇటువైపు వస్తారు కాబట్టి. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా మనకు 8:25 అవుతుంది. దానికి ఒక ఆర్డర్ అయితే తీసుకున్నా. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ అయితే పికప్ పాయింట్ చూపించింది. అయినా కూడా పర్వాలేదని చెప్పి తీసుకున్నా. మన బ్యాడ్ లక్, లెటర్ అయితే క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు టైం అయితే మనకు ఎగ్జాక్ట్గా 8:27 అవుతుంది. ఇప్పుడే మనకు ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. చూద్దాం, మరి కస్టమర్కి అయితే కాల్ చేసి చూస్తాను. వన్స్ వచ్చిన తర్వాత పికప్ చేసుకున్నట్టు వెళ్తా. ఇప్పుడు టైం అయితే మనకు ఎగ్జాక్ట్గా 9 అవుతుంది. ప్రస్తుతానికి మన థర్డ్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేశాను. ఇది మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి టువర్డ్స్ జూబ్లీస్ బంజారాహిల్స్ మధ్యలో అవుతుంది. ఇంకా ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ తెలీదు. థింక్ బంజారాహిల్స్ అనుకుంటున్నా. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14. చూద్దాం మరి ఇక్కడ నుంచి మన నెక్స్ట్ ఆర్డర్ అనేది ఎక్కడికి వస్తుందో. ఫస్ట్ అయితే ఫ్యూయల్ వేయించుకోవాలి. ఫ్యూయల్ నాకు తెలిసి సరిపోదు. తెప్పించుకున్న తర్వాత మళ్ళీ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ట్రాఫిక్ అయితే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలే. 9-9:30కి స్టార్ట్ అవుతుంది. అందులోపల సిటీ నుంచి అవుటర్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఎక్కడన్నా పక్కకు ఆపేస్తాను. ఆపేసి నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తా. వన్స్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తాను. ఓటీపీ 2596 हो गया भाई, चलिए 2000 चलता। हाँ ఇప్పుడు టైం అయితే మనకు ఎగ్జాక్ట్ గా 9:06 అవుతుంది. ప్రస్తుతానికి ఒక ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. ఇది ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, 33 మినిట్స్. వన్స్ కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత డ్రాప్ చేసి మళ్ళీ అయితే కంటిన్యూ అవుతా. ప్రస్తుతానికి అయితే పెట్రోల్ వేయించుకోవాలి. పెట్రోల్ అయితే అస్సలు లేదు. వన్స్ ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు టైం అయితే మనకు ఎగ్జాక్ట్ గా 9:47 అవుతుంది. మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది ప్రస్తుతానికి. ఇదైతే పికప్ లొకేషన్ నాకు 3.5 చూపించింది. ఇక్కడ నుంచి హఫీస్పేట్కి అయితే పడ్డది. మన ఏదో సంథింగ్ ఫినాన్షియర్ సంథింగ్ ఈ ఊరి పేరు. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ చూపిస్తున్నది హఫీస్పేట్కి. చూద్దాం మరి. కస్టమర్ కి అయితే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసేసా, ఒక 5 మినిట్స్ టైం పడుతుందని చెప్పి. వాళ్ళు కూడా ఓకే అన్నారు. చూద్దాం మరి వెయిట్ చేయగలుగుతారా లేకపోతే క్యాన్సిల్ చేస్తారా అన్నది. మార్నింగ్ అయితే టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. ఏదైనా వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా 1.6 కిలోమీటర్స్ చూపిస్తున్నది పికప్ లొకేషన్. ఇటు సైడ్ ఇంకో ఆర్డర్ పడుతుందో లేదో అనే డౌట్ లో వెంటనే యాక్సెప్ట్ చేశా. లేకపోతే ఇంత లాంగ్ పికప్ నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయా. ఎందుకంటే యాక్సెప్ట్ చేసినా కూడా ఏంటంటే మనకి కస్టమర్ చాలా ఎమర్జెన్సీలో ఉంటారు, అర్జెన్సీలో ఉంటారు. మనము 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ కూడా పికప్ పాయింట్ ఉన్నప్పుడు కూడా క్యాన్సిల్ చేసే వాళ్ళు చాలా మంది నేను గమనించాను. అందుకోసమే మాక్సిమం బిలో 1 కిలోమీటర్, అది టైం ని బట్టి ఆ 1 కిలోమీటర్ కి ఎంతసేపు చూపిస్తున్నారు చూస్తే నేను పికప్ అయితే చేసుకుంటా ఆర్డర్. ఇంకా జస్ట్ 1.3 కిలోమీటరే. ఇటు సైడ్ నుంచి ఎటు సైడ్ చూపిస్తుందో చూడాలి. ఓఆర్ఆర్ నుంచి చూపిస్తుందా లేకపోతే సిటీ లోపల నుంచి చూపిస్తుందా అన్నది. వన్స్ పికప్ లోకి వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకొని మళ్ళీ అయితే కంటిన్యూ అయితే చేస్తాను.
ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా మనకి 5:57 అవుతుంది. మార్నింగ్ మనము 7కి లాగిన్ అయ్యాం కదా, ఆల్మోస్ట్ 11 అవర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం. 11 అవర్స్కి మనము ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తామంటే టోటల్గా 12 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసాము. 12 ట్రిప్స్ కంప్లీట్ చేసి మనకి పెట్రోల్ అయితే దీంట్లో 400 పోయింది. మార్నింగ్ నుంచి 400 వేయించాం. మనకి 1800 వచ్చింది పెట్రోల్ పోగా ప్లస్ ఫుడ్ పోగా. మనకి మిగిలింది 1300. ఏంటో ఈ బండి అండ్ మైలేజ్ గురించి అని ఏం కాదు, కానీ మనకు పికప్ అలానే పడుతున్నది, డ్రాపింగ్ అలానే పడుతున్నది. ఏం చేయలేం. మీరు ఎవరైనా నా ఛానల్లో వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలానే కంటెంట్ ఇలానే పెట్టాలా లేకపోతే వేరే విధంగా ఏదైనా చేయాలనేది కూడా మీ సజెషన్ అయితే ఇవ్వండి. చూస్తాను. ప్రస్తుతానికి అయితే గో టు హోమ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకున్నాం. 12 అవర్స్లో మనము ఇంకా 2 అవర్స్ అయితే మిగిలింది. చూద్దాం, ఏదైనా పెద్ద ఆర్డర్ వస్తే తీసుకొని వెళ్తాను, అలా లేకపోతే నిదానంగా రూమ్కి అయితే వెళ్తాను. అలానే మార్నింగ్ పెట్రోల్ కూడా ఇప్పుడే ఫిల్ చేసేస్తా. ఫిల్ చేసేసి పెట్టుకుంటే మార్నింగ్ లాగిన్ అయితే అయిపోవచ్చు. మన బండి 10,000 కిలోమీటర్స్ కూడా క్రాస్ చేసేసింది. ఇంకొక 1000 కిలోమీటర్స్ అనుకోండి. 1000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత బండి అయితే సర్వీస్ వదలాలి. ఇదైతే మన థర్డ్ సర్వీస్ అవుతుంది. ఫస్ట్ సర్వీస్ 1000 వదిలాను, సెకండ్ సర్వీస్ మనం 5500 వదిలాం. 5500 6500 ఆ రేంజ్ లో వదిలా. నెక్స్ట్ ఇంకా 10,500 లేకపోతే 11,500 ఈ రెండిట్లో ఎప్పుడైనా వదలచ్చు. కొంచెం ఎప్పుడు ట్రాఫిక్ అనే ఉంటది. ఇక్కడ నుంచి నిదానంగా వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి నా రూమ్కి వెళ్ళేకి ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది. ఇంకా మా 30 మినిట్స్ లో ఏదైనా మంచి ఆర్డర్ వస్తే తీసుకొని వెళ్తా, లేకపోతే లేదు. ఎగ్జాక్ట్ గా మనం సురారం దగ్గర అయితే ఉన్నాము. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తున్నా. ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఏమైందంటే చాలా టైర్డ్ అయిపోయా. ఆ టైర్డ్నెస్ లో ఆర్డర్ కంప్లీట్ చేయాలనే ఉండే, కానీ వీడియో రికార్డ్ చేయాలి అనే మైండ్ సెట్ అయితే లేను. అందుకు వీడియో అయితే ఏం రికార్డ్ చేయలే. మార్నింగ్ ఒక 5 రైడ్స్ అయితే రికార్డ్ చేసిండ, దాని తర్వాత ఇప్పుడే లాస్ట్ రైడ్ కి. మన వీడియో కూడా ఆల్మోస్ట్ రా ఫుటేజ్ 1 అవర్ పైన వస్తున్నది. దాంట్లో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేదానికి 35 మినిట్స్ అయితే వస్తున్నది. 35 మినిట్స్ వీడియో ఎవరు చూడట్లేదు. మెయిన్ 10 మినిట్స్ నాకు యావరేజ్ డ్యూరేషనే 2 మినిట్స్ చూపిస్తున్నది, 2.5 అలా చూపిస్తున్నది. అందుకోసమని పెద్ద వీడియోస్ ఎందుకు లేదు, చిన్న వీడియోస్ అప్లోడ్ చేద్దామని అయితే ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ ఫర్ ఎవర్.